అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి ఆగస్టు 12వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎదుర్కోబోయే సమస్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారికి రాబోయే వార్తల ద్వారా వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారి యొక్క సమయం అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా మారనుంది, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురూజీ భవానీరాజు గారు. ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, కోర్టు సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ, ధనం నిలకడలేకపోవడం, బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలున్నా మన గురువుగారిని అయితే ఒకేసారి నమ్మకంతో సంప్రదించి చూడండి. మీకున్న సమస్యలకు తప్పకుండా 100% పరిష్కార మార్గం లభించి తీరుతుంది. మన గురువు గారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9704864697. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్లయితే వీరు చాలా మంచి స్వభావం కలిగిన వ్యక్తులు అయితే చెప్పుకోవచ్చు. పైకి గంభీరంగా కనిపించినప్పటికీ కూడాను లోపల చాలా సున్నితమైన మనసు కలవారు. రేపటి రోజున వీరికి ఉదయం నుండి ఒక ప్రత్యేకమైన ఉత్సాహం, ఆనందంతో అయితే నిండిపడి ఉంటారు. అలాగే కొంతకాలంగా నిలిచిపోయినటువంటి కొన్ని విషయాలలో కూడా మళ్ళా కదలిక రావడం కూడా మీరు గమనించి తీరుతారు. ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ ద్వారా లేదా ఒక పాత పరిచయం ద్వారా కూడా కావచ్చు, ఒక స్త్రీ ద్వారా వచ్చే శుభ పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు మీ జీవితంలో ఆ స్త్రీ ద్వారా ఒక ముఖ్యమైన వార్త అయితే, ఒక మలుపు అయితే రాబోతుంది. ఆ వార్త ద్వారా కొన్ని శుభ పరిణామాలు అయితే కలగబోతున్నాయి. మీ యొక్క కుటుంబ సభ్యురాలు కావచ్చు, ఆ యొక్క స్త్రీ మీ యొక్క పాత స్నేహబంధం కావచ్చు, మీ యొక్క ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, బంధుమిత్రు వర్గాలు కూడా కావచ్చు, ఆమె ద్వారా వచ్చే ఒక మాట కావచ్చు, ఒక సలహా కావచ్చు, ఒక సమాచారం మీ జీవితాన్ని మార్చే విధంగా ఎన్నో గొప్ప అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఒక పెద్ద సంఘటన అయితే చెప్పలేం, కానీ మీకు బాగా ఉపయోగపడే ఒక మంచి మార్గం అయితే మీకు కనబడబోతుంది. ఆర్థిక పరంగా ఉద్యోగాల గురించి కావచ్చు, ఆగిపోయినటువంటి పనుల గురించి కూడా ముందుకు కదలబోతుంది. ఒక సరికొత్త అవకాశం, ఒక సరికొత్త వార్త, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు అయితే లభించబోతుంది. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు కూడా ఉపయోగపడబోతున్నాయి. ఈరోజు ఉదయం వాతావరణం మీకు చాలా మెరుగ్గా అయితే కనబడుతూ ఉంటుంది. అపార్థాలకు తావు లేకుండా కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి బంధాలు కూడా మెరుగుపడతాయి. మీకు ఈ రోజున ఒక మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారు. కుటుంబ సభ్యుల నుంచి మంచి చర్చలు, ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. సాయంత్రం సమయంలో ఒక వార్త, ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక సంభాషణ అనేది మీ మనసులో ఉన్న సందేహాలను సైతం తొలగించే విధంగా అయితే కనబడుతున్నాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాధానం మీకు రేపటి రోజున అయితే వినబడబోతుంది. సాయంత్రం 6 గంటల సమయం తర్వాత మీకు చెప్పాలంటే చాలా జాగ్రత్తగా, ప్రశాంతంగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. తొందరపాటు నిర్ణయాలు ఏమాత్రం పనికిరావు. భావోద్వేగంతో తీసుకున్న ఎటువంటి నిర్ణయం అయినా కానీ అది దుష్ఫలితాలనే సూచిస్తుందని మీరు తప్పకుండా గ్రహించుకొని తీరాలి. ఎవరి మాట అయినా కానీ పూర్తిగా వినిన తర్వాత మాత్రమే స్పందించండి. ముఖ్యంగా మీరు ఏదైనా సరే డబ్బు పరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఎంతైనా ముఖ్యమనేది మీరు గమనించుకొని తీరాలి. రేపటి రోజున వీరికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అలాగే ముదురు ఎరుపు అయితే చెప్పుకోవచ్చు. అలాగే కలిసి వచ్చే సంఖ్యలు 8, అలాగే 11 అని చెప్పుకోవచ్చు. శుభసూచకంగా మీరు ఏ దిక్కునైతే, వాయువ్య దిక్కునైతే ప్రయాణిస్తున్నారో ఆ యొక్క దిక్కు మీకు మంచి ఫలితాలను అయితే ఇవ్వబోతున్నాయి. సరికొత్త పరిచయాలను, వ్యాపార అవకాశాలను, ఉద్యోగ విషయాలకు వస్తే మీకు ఈ యొక్క దిక్కు ప్రయాణం చాలా చక్కగా అయితే ఉండబోతుంది. కుటుంబానికి సంబంధించిన పనులు కూడా మీరు ఈ రోజున ప్రారంభించుకోవడం చాలా అనుకూలంగా ఉంది. పెద్దల యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడం మీకు చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. ప్రశాంతకరమైన మనసుతో మీరు బయలుదేరడం చాలా మంచిది. మీ యొక్క ఆలోచనలు చాలా సుదీర్ఘంగా ఉంటాయి. ఎందుకంటే ఈ రోజున మీరు మీ యొక్క సహనం కావచ్చు, కోపం కావచ్చు ఎక్కువగా లేకుండా చాలా సహనం చూపిస్తే మీ యొక్క పనిలో క్రమశిక్షణతో తప్పకుండా విజయాలు అయితే మీకైతే తలుపు తట్టబోతున్నాయి. నిజమైనటువంటి బలంగా మీ యొక్క ఓర్పు, సహనం ఏదైతే ఉందో ఈ రోజున మీకు తప్పకుండా అన్ని రంగాల వారికి అనుకూలంగా అయితే ఉండబోతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆవేశానికి లోనవ్వద్దు. తప్పకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొనవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీ ముందు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. తీసుకోవాల్సిన నిర్ణయాల ఆధారంగా ఫలితాలు కూడా అద్భుతంగా మారబోతున్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ రోజున మీరు చేసిన వారికి పై అధికారుల నుంచి అయితే మంచి ప్రశంసలు పొందే విధంగా అయితే ఉండబోతున్నాయి. ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఈ రోజున మీరు స్వీకరించబోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రయాణిస్తున్న వారికి మంచి మంచి సమాచారాలు పొందే అవకాశం కూడా ఉంది. మీ యొక్క కష్టానికి తగిన గుర్తింపు అనేది లభించబోతుంది. వ్యాపారస్తులు
విద్యార్థులకు చాలా అనుకూలంగా కనబడబోతుంది. కస్టమర్లు కావచ్చు, పాత బాకీలు కావచ్చు వసూలు కావడం, అయితే కొత్త ఒప్పందాలను కుదుర్చుకోవడం, చర్చలు, అలాగే ఆన్లైన్ వ్యాపారాలు, మార్కెటింగ్ రంగాలు కూడా చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీకు తీసుకురాబోతున్నాయి. విద్యార్థులకు ఏకాగ్రత మంచి అద్భుతంగా, అంటే మీలో ఉన్నటువంటి ఏకాగ్రత కావచ్చు, ఒక పట్టుదల కావచ్చు, తప్పకుండా మీకు మంచి ఫలితాలనిచ్చే విధంగా అయితే ఉండబోతున్నాయి. గురువుల యొక్క సహాయం మీకు ఈరోజు పూర్తిగా అయితే లభిస్తుంది. విదేశీ విద్యకు ప్రయాణిస్తున్న వారికి సైతం ఆకస్మికంగా ఒక గొప్ప శుభవార్త అయితే వీరు వినే సూచనలు కూడా ఉన్నాయి. సృజనాత్మకమైనటువంటి రంగాల వారికి, మీడియా మరియు రేపటి ఉన్న కళారంగాల వారికి, రచయితల వారికి కలిసి వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. కొన్ని అవకాశాలు మీకు ఈ రోజున విజయవంతంగా పూర్తి కాబోతాయి. అనుకూలంగా ఉండేటువంటి సూచనలు మీకు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రతికూలంగా ఉండేటువంటి రంగాలు, ఆర్థిక రంగంగా డబ్బుకు సంబంధించినటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి అవసరం ఉంది. అనవసరమైన ఖర్చులను అసలు చేయవద్దు. అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయడం కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు మానుకోవడం చాలా మంచిది. భవిష్యత్తుకు మీరు పొదుపు చేయడం చాలా మంచిదని అయితే తెలుసుకోవాలి. అమ్మకాల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. డాక్యుమెంటేషన్ల విషయంలో కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాతే షూరిటీ సంతకాలు కావచ్చు, ఆర్థికంగా కొనుగోలు అమ్మకాలు కావచ్చు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. భాగస్వామ్య వ్యాపారాలకు అభిప్రాయ భేదాలు రాబోతున్నాయి. లాభ నష్టాల విషయానికి వస్తే అపార్థాలు చోటు చేసుకోబోతున్నాయి. ఇటువంటి విషయాన్ని స్పష్టంగా మీరు చర్చించుకొని మీరు తగిన నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. సాయంత్రానికి మాత్రం మీకు కాస్త పాత విషయాలకు సంబంధించిన జరిగిన అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కొంచెం కోపం ఏర్పడబోతుంది. కోపం తగ్గించుకొని సహనంతో మాట్లాడడం వల్ల కుటుంబ సభ్యుల్లో మీకు ఆరోగ్యపరంగా కావచ్చు, చూసుకుంటే కొంతమందికి నిద్రలేమి, తలనొప్పి, అలసట ఇటువంటి సమస్యలకు ఇబ్బందులకు గురవుతున్నారు. తగిన విశ్రాంతి తీసుకోవడం, తగిన ఆహారం, తగినంత మంచి నీరు తీసుకోవడం కూడా మీకు చాలా మంచిది. మంచి సలహాలు, సమాచారాలు, సహాయం ఈరోజు మీకు చాలా ఆలోచించడం చాలా మంచిది. ఒక స్త్రీ ద్వారా మీకు ఏదైతే ఒక భారీ శుభవార్త వినబోతున్నారో ఆ వినబోయేటువంటి వార్త ఈరోజు మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది. ఈ మధ్యకాలంలో ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఎదురుచూపులతో, ఎన్నో సరికొత్త ఆశలతో కూడా మీరు చేసిన కష్టాలన్నిటికీ కూడా ప్రతిఫలం తప్పకుండా అయితే రాబోతుంది. ఇప్పుడు మీ యొక్క జీవితంలో ప్రత్యేకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మీ ఆనందానికి అవధులు ఉండలేవు. చోటు చేసుకునే విధంగా మీ యొక్క ఆనందానికి ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా మీరు ఒక గొప్ప సమాచారాన్ని, ఒక గొప్ప శుభవార్తని వచ్చే అవకాశం కూడా ఉంది. ఈరోజు ఎటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మీ కుటుంబానికి సంబంధించిన ఒక ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, మీ యొక్క మనసుకి ఎంతో దగ్గరైనటువంటి ఒక వ్యక్తి మరలా తిరిగి మీకు ఫోన్ కాల్ చేయడం ద్వారా, మిమ్మల్ని సంప్రదించడం ద్వారా మీకు ఎంతో హాయిగా అయితే అనబడబోతుంది. మీకు వినబోయేటువంటి వార్త ఏదైతే ఉందో, లేదా మీరు కలవబోయేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి ద్వారా మీరు చాలా సంతోషంగా అయితే ఉండబోతున్నారు. మీకు ఆగిపోయిన పనులు సైతం మరలా తిరిగి ప్రారంభమయ్యే విధంగా అయితే ఉండబోతున్నాయి. ఎప్పటికీ ఇక నా జీవితంలో ఇది రాదు అనుకున్నటువంటి వ్యక్తి కూడా తిరిగి మీ జీవితంలోకి రాబోతున్నారు. అది ఒక స్త్రీ కావచ్చు. ఆ స్త్రీ ద్వారా మీరు వినబోయే వార్త కావచ్చు, అద్భుతమైనటువంటి మీకు ప్రశాంతమైనటువంటి మీ మనసును ఆనందించబోతుంది. మీ యొక్క కుటుంబంలో ఒక స్త్రీ ద్వారా, అది మీ యొక్క తల్లి కావచ్చు, అక్క చెల్లి కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, సహోద్యోగి కావచ్చు, మీకు మాత్రం గౌరవం ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా కావచ్చు, శ్రేయోభిలాషి కావచ్చు, ఆమె ద్వారా ఒక సమాచారం మీ యొక్క ఆలోచనలు ప్రభావితం చేసే విధంగా అయితే ఉండబోతున్నాయి. ఆ యొక్క వార్త కొంతమందికి ఉద్యోగానికి సంబంధించిన సమాచారం, ఇంటర్వ్యూలకు మంచి ఫలితాలు, ప్రమోషన్స్, ఇవన్నీ కూడా సంబంధించిన చర్చలు అయితే ఏవైతే ఉన్నాయో మీ యొక్క కుటుంబంలో శుభకార్యానికి సంబంధించినటువంటి ఒక వార్త కూడా, ఆర్థికంగా మీకు దూరమైనటువంటి ఒక వ్యక్తి కావచ్చు, అటువంటివన్నీ విషయాల్లో అయితే మీకు ముడిపడి ఉందనేది చెప్పుకోవచ్చు. మరి మీ జీవితంలో మార్పు ఎలా వస్తుందంటే కొంత ప్రభావాన్ని బట్టి అయితే వస్తుంది. పరిస్థితుల ప్రభావం కొన్నిసార్లు ఒక్కొక్కలాగా అయితే ఉంటాయి. మీ జీవితాన్ని మార్చేటువంటి ఒక పెద్ద సంఘటన కాకపోయినప్పటికీ కూడాను, ఒక చిన్న మాట అయినప్పటికీ కూడా మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే దిశగా అయితే ఉండబోతుంది. ఈ రోజున మీలో ఆత్మవిశ్వాసం పెరగబోతుంది. సరికొత్త ఆలోచనలు మీ యొక్క సమస్యలకు పరిష్కారాన్ని మీకు నివృత్తి చేసే విధంగా అయితే ఉండబోతున్నాయి. మీకు అండగా నిలిచిన వ్యక్తులు ఈ రోజున మీకు తప్పకుండా అయితే మీ వెంటే ఉండబోతున్నారు. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. భావోద్వేగంతో, ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవివేకంతో నిర్ణయాలు తీసుకోవద్దు. డబ్బుకు సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. తప్పకుండా రేపటి రోజున దైవారాధన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. హనుమాన్ చాలీసా పఠించడం, వినడం చాలా మంచిది. గణపతి ఆరాధన కూడా ఎంతో మేలు ఫలితాలనైతే మీకు అందివ్వబోతుంది. లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన మీకు చాలా శాంతిగా, ఇంట్లో ప్రశాంతంగా ఉండడం, ఆర్థికంగా కూడా అందుబాటులో అయితే ఉంటారు. రేపటి రోజున తప్పకుండా అయితే మీరు దైవారాధన అసలు విస్మరించవద్దు. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.